హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే కచ్ వర్క్ మనం స్మాల్ డిజైన్స్ నేర్చుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు వీడియో కూడా ఈ కచ్ వర్క్, ఈ స్మాల్ క్యూట్ ఇంకా బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తాను. సో ఈ చిన్న బుట్టి అంటే చిన్న స్క్వేర్ కుట్టడం వస్తే మీకు డిజైన్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే డ్రాయింగ్ చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ 4 కార్నర్స్లో ఉన్న ఈ బుట్టి మీకు అందరికీ తెలుసు కదా. సో ఈ బుట్టిని యూజ్ చేసుకుంటూ మనం ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకుందాము. ఫస్ట్ అయితే కార్నర్స్లో ఇలా స్క్వేర్స్ అయితే డ్రా చేయండి. 3 కార్నర్స్లో మాత్రమే డ్రా చేయాలి. 4th కార్నరు ఇంకా మిడిల్లో ఉన్న ఆ చిన్న స్క్వేర్ అదే అవి మాత్రం డ్రా చేయొద్దు ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అంటే మూడిట్లో మిడిల్లో ఉంది కదా, ఆ మిడిల్లో ఉన్న దాని నుంచి కిందకి అంటే లాస్ట్కి మనం ఇంకొకటి వేయలేదు కదా, అక్కడికి కనెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి ఈ 2 పక్కల ఉన్న ఇంకా 2 స్క్వేర్ని కూడా కలిపేస్తే ఇది ఒక స్టెమ్కి 2 పూలు అలా ఉంటుందన్నమాట. 3 పూలు. కింద ఉన్న గ్యాప్లో ఒక 2 లీవ్స్ లాగా డ్రా చేసుకోవాలి, ఓకేనా. ఇదైతే డిజైను. నేను ట్రేసింగ్ అయితే చూపించలేదు. ఎవరికైనా కావాలంటే షార్ట్లో చెప్తాను, మీరు కామెంట్ చేయండి నాకు కావాలని, ఓకేనా. ఆల్రెడీ చాలా వీడియోస్లో ట్రేసింగ్ ఎలా చేయాలో చూపించాను కదా. ఎవరికైనా స్టిల్ ఇంకా కావాలి అనుకుంటే చెప్పాను కదా, కామెంట్ చేయండి. నేను షార్ట్ తీయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసి కార్నర్కి ఆపోజిట్గా నీడిల్ పెట్టుకొని ఇలా డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా అయితే మనం కట్లు వేసుకోవాలి. ఈ చిన్న బుట్టి మీద కూడా ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో అందుకని ఇందులో నేను డీటెయిల్గా అయితే ఏం చూపించట్లేదు. చిన్న బుట్టి అంటే ఈ చిన్న స్క్వేర్, సింగిల్ స్క్వేర్ అనమాట. ఈ సింగిల్ స్క్వేర్ మీద కూడా ఉన్నాయి వీడియోస్. ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియోస్ చెక్ చేయండి. ప్లేలిస్ట్లో ఉంటుంది, స్మాల్ డిజైన్స్ అని, స్మాల్ బుట్టి డిజైన్స్ అని ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తుందేమో స్మాల్ డిజైన్ సిరీస్ అనమాట. అన్ని ప్లేలిస్టులు ఉంటాయి, ఎవరికి ఏది కావాలో అది చూసుకొని చెక్ చేసుకోండి, ఓకేనా. నేను ఇది జస్ట్ బ్లౌజ్ మీద మనం వేసుకుంటే బ్లౌజ్ లుక్ ఎలా వస్తుందో అది చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు స్మాల్ డిజైన్స్ కూడా ఎలా వేసుకోవాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను చూపిస్తున్న ఈ బ్లౌజులు అయితే ఓన్లీ ఫ్లవర్స్ వరకే ఉన్నాయి. మనం ఇంకా ఆ మధ్యలో మిర్రర్స్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా హైలైటింగ్గా ఉంటుంది అనమాట. సో ఇది వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ పిక్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏ డిజైన్ చేసుకున్నా సరే కలర్ కాంబినేషన్స్ చూసుకోవాలండి. ఆ కలర్ కాంబినేషన్స్ సరిగ్గా సెట్ అయ్యాయంటే ఆటోమేటిక్గా డిజైన్కి లుక్ వచ్చేస్తుంది అనమాట. సగం ఉంటుంది ఆ కలర్స్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనే సగం డిజైన్ ఆధారపడి ఉంటుంది. మిగతాది మనం మంచిగా నీట్గా చేసుకోవడము. ఇక్కడ నేను 2 కలర్స్ పెట్టాను అనమాట. మీరు ఒక్కొక్క బుట్టి ఒక్కొక్క కలర్గా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో ఈ 2 ఒక కలర్ పెట్టాను, ఆ పైన ఉన్న స్క్వేర్ ఇంకో కలర్ పెట్టాను అనమాట. సో అలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేను జస్ట్ ఐడియా మాత్రమే చెప్తున్నాను. మనం వాడిన థ్రెడ్స్ కలర్స్ని బట్టే డిజైన్కి లుక్ అనేది వస్తుంది. సో డిజైన్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుందో చూడండి. అలాగే బ్లౌజ్ మీద వేసుకుంటే బ్లౌజ్ లుక్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తా అన్నాను కదా, సో చూడండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక కామెంట్ చేయండి. అసలు కామెంట్స్ చేయట్లేదు, ఏమైందో మరి. ఈ వీడియోస్ మీ దాకా వస్తున్నాయో లేదో కూడా నాకు తెలియట్లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకోసమే కదా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చితే నచ్చిందని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఆ మిడిల్లో మిర్రర్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగా హైలైట్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్.